హాయ్ అండి. కనుమ రోజు అండి ఇది. కనుమ రోజు బుధవారం పడింది కదండి. మేము అమ్మవారికి మైడితల్లి అమ్మవారికి మేకనైతే మొక్కుకున్నాం. బుధవారం లేదా ఆదివారం వేస్తారండి. కరెక్ట్గా బుధవారం పడింది కనుమ. ఇంకెందుకని ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉన్నాం కదండి, ఇంకా మేకనైతే మొక్కుకున్నాం. మేకని వేసామండి. ముందు ఇంటి దగ్గరేనండి 3 కుండలు నిండు కుండలతో అమ్మవారికి స్నానం చేయిస్తాండి. పసుపు కుంకుమ బొట్లు వేప కొమ్మలు పెట్టి అమ్మవారికి ధూపం అది వేసి ఇంటి దగ్గర పూజ చేస్తామండి. పూజ చేశాక ఇలా పట్టుకొని మేము అందరూ మొక్కుతారండి. పట్టుకొని అమ్మవారికి ఇంటి దగ్గర మొక్కాక ఇంటి దగ్గర నుంచి ఊరంతా ఊరు చుట్టూ పొలిమేర చుట్టూ తిరగాలండి. మేకని ఇలా డప్పులు మేళాలతోనే తిరగాలండి. ఆ డప్పు ఉంటుంది. తర్వాత ఒక మంగళాతను ఉంటారు, అతను తీసుకెళ్తారు. అతను పట్టుకోవాలి, ఒకళ్ళు డప్పులో ఉంచాలండి. వాళ్ళ వెనకతలో మనం వెళ్ళాలి. ముందు అమ్మ ఏమన్నది 9 అడుగులు వేసి నాకు ఇచ్చేయమ్మ, ఎవరు మొక్కుంటే వాళ్ళు పట్టుకోవాలి. 9 అడుగులు నువ్వు వేసి నాకు ఇచ్చే, నేను ఊరంతా తిరిగేసి వస్తాను, దగ్గరలో మళ్ళీ తీసుకుందాం అన్నది. అందుకనేసి నేను ఇంకా 9 అడుగులు కొంతసేపు ఒక 9 అడుగుల వరకు నడిచి తర్వాత అమ్మకి ఇచ్చేసానండి. మేక అయితే భయపడిపోయింది. ఇది మందలో మేక కదండి, కొంచెం అంటే మందలో అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఇదైతే సింగిల్గా ఉంది కాబట్టి కొంచెం నడవడానికి ఇబ్బంది పెట్టింది. అందుకు భయపడిపోతుంది. సింగిల్గా నడవాలంటే బలవంతంగా అలా తోసుకుంటూ అలా వెళ్ళామండి. తర్వాత అక్కడ అమ్మ వాళ్ళకి ఇచ్చేసాక ఇవ్వండి గుడి దగ్గరికి వచ్చేస్తున్నారు. ఊరు చుట్టూ పొలిమేర చుట్టూ తిరగాలండి అవన్నీ పట్టుకొని. అప్పుడు దగ్గరికి వచ్చేసాక నేను వెళ్ళి తీసేసుకున్నాను. ఇంకా మేము ముందే వచ్చాం గుడి దగ్గరికి. ఇంటి దగ్గర నుంచి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు అమ్మవారి కోసం. ఎప్పుడు వస్తారుగా అమ్మవారి చుట్టూ తిరగాలండి. అక్షంతలు వేస్తూ అమ్మవారి చుట్టూ మేక పిల్ల డప్పు తర్వాత మేక, ఆ తర్వాత మేము పట్టుకుంటాం కదా, అది మా తిరుగుతూ మా వెనకతలు అందరం ఫ్యామిలీ మొత్తం అందరం అలా తిరగాలండి. చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. అమ్మవారి చుట్టూ అక్షంతలు వేస్తూ తిరగాలి. వేసి చూసిన తర్వాత అక్కడ పూజ అది జరిపించామండి. చాలా బాగా జరిగింది పూజ అది. పూజారి ఏమి ఉండదండి. అమ్మవారికి గుడి కూడా ఉండదండి, పుట్ట ఉంటుంది. అమ్మవారు మేము గుడి పెద్దవాళ్ళు కడతామంటే అమ్మవారి కళ్ళలో కనిపించి గుడి కట్టొద్దు, నాకు ఈ పుట్ట రూపంగానే ఉంచండి అన్నారు. అప్పటి నుంచి ఇలాగే మేము పెడుతున్నాము. మేక అయితే మమ్మల్ని అందరం చూసి అయితే భయపడిపోయిందండి. అస్సలు కదలలేదు. బలవంతంగా అలా తొయ్యవలసి వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ అలవాటు అయినట్టు ఉంది, కొంచెం మళ్ళీ తిరిగింది. కానీ భయపడిపోయిందండి. ఆ డప్పులు మమ్మల్ని మా పిల్లజనాలందరినీ చూసి భయపడిపోయింది. చీర జాకెట్ చూపించుకొని తర్వాత ఖాళీ ఉండదండి అమ్మవారికి. చుట్టుపక్కల ఊళ్ళందరూ వస్తారు. అసలు అమ్మవారి గుడి అయితే కాదండి, గుడి కాకపోయినా అమ్మవారు అయితే నిదర్శనం. అసలు సత్యమైన తల్లి ఏమనుకుంటుంది నెరవేరుతుందండి కంపల్సరిగా. ఊళ్ళో జనం అంతా కంపల్సరిగా ఆదివారం బుధవారం అయితే ఖాళీ ఉండదండి గుడి. ఈ రోజు ఆ రోజు అని ఉండదు, నిత్యం అమ్మవారిని కొలుస్తుంటాం మేమైతే. ఫ్యామిలీ మొత్తం అందరం ఇంకా ధూపాలు వేసేసి అమ్మవారిని మరి ఆ మేక వేసేటప్పుడు అయితే నేను చూపించలేదని మళ్ళీ భయపడతారేమో పిల్లలు అనేసి నేను చూపించలేదు. కానీ చాలా బాగా జరిగిందండి. హ్యాపీగా అనిపించింది. ఆ రోజే మా అబ్బాయి పుట్టినరోజు కదండి, నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. అంటే అమ్మవారు మొక్కు తెచ్చుకోవడం, ఫ్యామిలీ అందరూ ఉండడం. ప్రతి సంక్రాంతి రోజు ఆ అబ్బాయి పుట్టాడు కదండి. అబ్బాయి సంక్రాంతి రోజు పడుతుంది, కానీ ఈసారి కనుమ రోజు పడింది బర్త్డే. నాకైతే చాలా బాగా అనిపించిందండి. సరదా అనిపించింది అండి. ఇంటికి వేసేసి ఇంటికి తీసుకొచ్చాక ఇంకా అలా పట్టుకొని మేకనైతే కట్ చేస్తున్నారు. అదే నేయడం మేమైతే మేక కట్ చేయడం అంటారు, కానీ మేమైతే కొయ్యడం అంటాం. అలా పీసులుగా చేసేసి ఇంకా మేము వంట చేయడానికి ఇంకా సిద్ధపడిపోయామండి. అన్నీ రెడీ చేసుకున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఎంకరేజ్మెంట్ కొంచెం చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదని ప్లీజ్ చేయండి. పండుగలో కదండి ఇంకా చాలా బిజీగా ఉంటారు, కానీ వచ్చారు. మేము మా మీద మాట కొట్టకంటే వచ్చారు అందరూ. అదండి బోటి అది కొట్టేశాక ఇంకా కొన్ని పార్సిల్ అయితే వెళ్ళాయండి. కొన్ని పార్సిల్ వెళ్ళాక ఆ మాత్రం ఉంటే ఇంకా మా పిన్ని హెల్ప్ చేస్తున్నారు.
ఉల్లిపాయలు కోయడం, మిరగాయలు అవన్నీ. నేనైతే ఇంకా బిర్యానీకి రైస్ పెట్టాను అసట్లో రైస్ పెట్టి ఇగో ఇంకా పొయ్యి మీద రెండు వైపులు పెట్టానండి. 2 బాండీలు పెట్టాం. ఒకటి మటన్కి, ఒకటి ఏమో బిర్యానీకి. చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. అన్నీ హెల్ప్ చేశారు. అన్నయ్య, పిన్ని అందరూ ఫ్యామిలీ మొత్తం హెల్ప్ చేసుకుని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వంట చేసుకుంటామండి. ఫ్యామిలీ పెద్దది కాబట్టి కొంచెం పెద్ద టబ్బులే పెట్టాము. అందరికీ వండాలి కదా మరి అనేసి. రైస్ అయితే ఉడికిపోయింది. నేను ఇంకా దించేసాను. ఏం చేయాలో తెలియక వాడ్చడానికి మా తోటికోడలికి చెప్తే గిన్నెలు జిబ్బరేకు ఉంటుంది కదా, జిబ్బరేకు తీసుకొచ్చారు. మా చిన్నాన్నగారు కూర్చున్నారు. అడ్డు లేకమని చెప్పాం, వేడిది కాలిపోద్ది అనేసి. అమ్మ, పిన్ని అయితే బోటి చేస్తున్నారండి. అది క్లీన్ చేసుకుని వచ్చాక వేడి నీళ్ళతో క్లీన్ చేస్తారు కదండి. మళ్ళీ తోటికోడలు, అమ్మ, పిన్ని ముగ్గురు క్లీన్ చేస్తున్నారు. నాది అన్నది బిర్యానీ, మటన్ వంట నాది అన్నది. చాలా బాగా అనిపిస్తుందండి వంటలన్నీ వండాక. చాలా లేట్ అయిపోయింది కూడాను. ఆ ఊరు మేక తెచ్చి చేయడం, గుడికి వెళ్ళడం చాలా లేట్ అయిపోయింది. గాబరాగా వండామండి అయితే మేమైతే వంట. లేట్ అయిపోద్ది, పిల్లల మళ్ళీ ఆకలి అంటారనేసి మళ్ళీ అవి అయిపోయాక బోటి వండాం. బోటి మళ్ళీ వైట్ రైస్, మామూలు సాంబార్ పెట్టాం. తిన్న వాళ్ళకి 2-3 తినరండి, వాళ్ళకి మళ్ళీ వేరేది పెట్టి చాలా అయ్యిందండి. మరి ఆ ఫ్యామిలీ అందరూ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి మాకైతే. అందరం ఒకే దగ్గర, మాది పెద్ద కుటుంబం అండి, మాదైతే ఉమ్మడి కుటుంబం. అందరూ ఆడపిల్లలు అందరూ వస్తారు. అమ్మమ్మకి 6 సంతానం కదండి, 6 పిల్లలు, వాళ్ళ పిల్లలు. చాలా బాగా అనిపిస్తుందండి. చాలామంది, ఎక్కువ మంది ఉంటాం మేమైతే. చాలా బాగా అనిపిస్తుంది, సరదా అనిపిస్తుంది మాకైతే. సంక్రాంతి అంటే పెద్ద పండుగ, అంటే పెద్ద పండుగలాగే ఉంటుందండి మా ఇంట్లో అయితే. ఈ పండగే కాదండి, ఏ ఫంక్షన్ అయినా ఏదైనా సరే అంతేనండి. ఇలానే వండుకుంటాం, ఇలానే చేసుకుంటాం. నేనైతే ఇంకా యాప్రాన్ తొడిగేసానండి. ఇంకా చీరకి మసి అంటేస్తుంది, చీర బాగోదు. నేనైతే పసుపు కారాలు వేస్తే నైటీకైనా చీరలకైనా రాసేసుకోవడం నాకైతే అలవాటు ఉందండి. అది మళ్ళీ చీరలు పాడైపోతే పసుపు కారం అంటేస్తుంది, ఎందుకులే అనేసి నేను ఏప్రాన్ తొడిగేసుకున్నాను. అన్నీ టేస్ట్ చూసి సరిపోయింది, ఇంకేం వేయవసరం లేదు, ఇంక రైస్ వేసేద్దాం అనేసి చికెన్ ఉడికిందండి. ఇంకా రండి రైస్ వేసేస్తున్నాము. అన్నయ్య నేనే ఏ వంటలైనా, ఎలాంటి పెద్ద వంటలు అయితే అన్నయ్య నేనే చేసేస్తామండి. మా అన్నయ్య నేను చేస్తాం. ఇంకా చిన్న వంటలు అవి హెల్ప్ అవి అంటారు, బిర్యానీ వండడం మాకు రాదు, మీరే వండాలి అంటారు. అందుకని అన్నయ్య నేను వండేస్తాం. మిగిలింది ఇంకే వంటలని హెల్ప్ చేస్తాం అంటారు. మాకు ఏ అవసరం అవి కోసి ఇచ్చేస్తారు మాకు. మేము వండేస్తాం. మనం చెప్తాం ఇది కావాలంటే టక కోసి ఇచ్చేస్తారండి. ఇంకా మరి కట్టెల పొయ్యి మీద వండుతామండి. మరి గ్యాస్ మీద అయితే పని తేలదు ఇంతమందిలోనూ. అందుకు మేము కట్టెల పొయ్యి పెడతాం. అదైతే వేగంగా అయిపోద్ది. ఇంత పెద్ద పొయ్యి మళ్ళీ పెడతాం, చిన్నది కూడా అవ్వదు మళ్ళీ. బిర్యానీ ఇక్కడ అవుతుంది, కొంచెం ఆగండి కనిపిస్తుంది కదా, ఆ పొయ్యి మీద అయితే ఇంకా మటన్ ఉడుకుతుంది. టైం అయిపోతుంది, అప్పటికే 12 కూడా అయిపోయిందండి. లేట్ అయిపోతుంది. పిల్లలు ఆకలి అంటున్నారు. ఉదయం టిఫిన్ పెట్టాను, తినేసి వెళ్ళారు. కానీ మేమైతే మొక్కుబడి ఉన్న వాళ్ళని తినలేదు, మిగిలిన వాళ్ళు గుండిండి వచ్చాక తినేశారు. నేనైతే తినడానికి కూడా టైం లేదండి నాకు. ఇంకా అప్పటికే టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది. మటన్ చేసిన వాళ్ళు కూడా చేయడం లేట్ అయిపోయింది అనేసి ఇంకా ఫినిషింగ్ అయిపోయిందండి. వంట మొత్తం పూర్తి అయిపోయింది. పెరుగు చట్నీ చేసాం. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్గా చాలా బాగుంది, కలర్ఫుల్గా చాలా బాగుంది చూడడానికి కూడా. నాకైతే ఎంత బాగా అనిపించిందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. కానీ తిన్నప్పుడు వాళ్ళు కూడా ఇదిగోండి మటను, వాళ్ళు అడుగుదామనేసి నేను అడిగాను, చాలా బాగుంది అన్నారు మటను. ఓన్లీ మధ్యాహ్నం వరకేనండి ఈ భోజనాలు. మళ్ళీ నైట్ వెళ్ళే వైట్ రైసు,
మామూలు ఉట్టి చారే పెట్టామండి, సాంబార్ ఏం పెట్టలేదు. మా తోటకూర ఇంకా కలిపేసారు, ఇంకా కలపాలా, ఇది ఏదైనా వడ్డించమంటావా అనేసి నన్ను అడుగుతుంది. ఇంకా వడ్డించి పాప ఇంకేం కలపాల్సింది ఏం లేదు అంటే ప్లేట్లోకి తీసి రెడీ చేస్తున్నాం అనమాట. అందరిని పిలుచుకొచ్చి వడ్డించేద్దాం అంటుంది. అందరూ వచ్చేసారండి. ఇంకా పిలవడానికి వెళ్ళి నేను అందరూ బయటని కూర్చుంటే ఇంకా రండి వంటలు అయిపోయి వచ్చేయండి, రండి తినేద్దాం అంటే పిల్లలందరూ వచ్చారు. ఇవ్వండి అందరూ ఒకే దగ్గర కూర్చొని, అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో కూర్చొని ప్లేస్ సరిపోదు కదా అటు ఇటు తిరగడానికి. అందరూ చాలా బాగుంది అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. నేనైతే బాగుందని ఆ పొగడతలకే పడిపోతానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది అనేసరికి అయితే నాకు అప్పటి వరకు వండిన కష్టం అంతా పోతుందండి నాకైతే. ఇంకండి ఇంకా వడ్డించేసి అందరూ తినేసాక ఇంకా మేము తిన్నాం. అప్పుడు నేనే తినేసరికి చాలా బాగా అనిపించిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అన్నీ అలా సరిపోయేవి అనిపించింది. అదే మా అల్లుళ్ళు కూడా బాగుంది అత్త, బాగుంది అంటున్నారు. ఇంకా ఫినిషింగ్ అయితే ఇంకా డ్రింకులు అండి, 2 డ్రింకులు కొన్నాం. ఎవరికి నలుపు ఎవరికి పచ్చ అని చెప్పేసి నేను కామెంట్ చేస్తుంటే వాళ్ళు ఎవరికి ఏది కావాలితే అది మా పాప నేను ఇచ్చేసాం. ఫినిషింగ్ అది కూడా ఉన్నాం. ఇంకా డ్రింకులు తాగేసి ఇంకా కొద్దిసేపు అయితే మేమైతే ప్యాకెట్ ఆడము. లాస్ట్ అయితే ఇంకేంటి సాయంత్రం బాబు బర్త్డే అండి. కేక్ కటింగ్ వద్దు అని నా పెద్దోడిని అయిపోయి నాకు వద్దు అనేసాడు. కేక్ కటింగ్ లేకపోతే బర్త్డే ఇలా ఉండదు అనేసి ఇది కొంచెం అలా తెప్పించి అలా చేసామండి సాయంత్రం. చాలా సరదాగా జరుగుతుంది. మా తమ్ముడు ఉంటాడు కానీ ఈ సాయంత్రం లేడండి మా తమ్ముడు. తను లేదంటే వాళ్ళ ఇద్దరు ఒకే రోజు బర్త్డే. చాలా బాగా జరుగుతుందండి మా పిల్లల బర్త్డే అని ఏదైనా చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే పెద్ద ఫ్యామిలీ వల్ల చాలా బాగుంటుందండి. హ్యాపీ అందరూ బాగా దీవించి వెనక కామెంట్ చేసి చాలా బాగుందండి